You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బీ అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of His might. Be strong in the power of His might. Praise the Lord. So we are meditating on healing, right? Healing గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. Healing is the will of God. Healing is the heart of God. It is God's heart to heal us. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క చిత్తము మనందరినీ స్వస్థపరచటము. Not only physical healing, but emotional healing as well. మన యొక్క మైండ్ హీల్ అవ్వడము, మన హార్ట్ హీల్ అవ్వడము, హృదయానికైన గాయాలు స్వస్థపరచడం కూడా దేవుని యొక్క చిత్తం అని మనం తెలుసుకున్నాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. సో సిక్నెస్ అనేది దేవుడి దగ్గర నుంచి రాలేదు. ఈవెన్ మనము లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ స్టార్టింగ్లో అంతా ఎబినేజర్ గురించి ధ్యానం చేశాము. వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ ఎబినేజర్. బట్ స్టిల్ యాజ్ యూ కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి కంప్లీట్గా బలిపీఠం దగ్గర మనల్ని మనము సరెండర్ చేసుకున్నప్పుడు ఆ హీలింగ్ని మనము ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. వి ఎక్స్పీరియన్స్ హీలింగ్ యాజ్ వెల్, అండ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు హీల్ అస్. అది దేవుని చిత్తము మనల్ని స్వస్థపరచడం. హల్లెలూయా. సో మనల్ని డిసిప్లిన్ చేయడానికి దేవుడు అనారోగ్యాన్ని ఇవ్వడు. గాడ్ విల్ నాట్ గివ్ సిక్నెస్ టు డిసిప్లిన్ అస్. ఇట్ ఈస్ నాట్ గాడ్ హూ గివ్స్. గాడ్ సమ్టైమ్స్ వెన్ పీపుల్ మూవ్ అవే ఫ్రమ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ అలవ్ ఇట్, బట్ గాడ్ విల్ నాట్ గివ్. చాలామంది వాళ్ళు దేవుని యొక్క ప్రొటెక్షన్ నుంచి పక్కకి తొలగిపోతే దేవుడు అలౌ చేస్తాడు, కానీ దేవుడు సిక్నెస్ ఇవ్వడు. చూడండి, దేవుని హస్తం ఇట్లా ఉంది. దేవుని హస్తం నుంచి ఆ వ్యక్తి పక్కకు వచ్చినప్పుడు అన్ని అటాక్స్కి తన డోర్ ఓపెన్ చేస్తాడు. సో దేవుడు అలౌ చేస్తాడేమో కానీ దేవుడు సిక్నెస్కి ఆథర్ కాదు. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిక్నెస్. హల్లెలూయా. ఈవెన్ యోబు దగ్గరికి సైతాన్ వచ్చి అడిగినప్పుడు దేవుడు అలౌ చేశాడు యోబుని పరీక్షించడానికి. యోబు గురించి ఛాలెంజ్ చేశాడు కాబట్టి, నా సేవకుడైన యోబును చూచితివా, హ్యావ్ యూ సీన్ మై సర్వెంట్ జోబ్. హల్లెలూయా. అండ్ గాడ్ ఛాలెంజ్డ్ అబౌట్ జోబ్. గాడ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ జోబ్. యోబు గురించి దేవుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో గాడ్ అలౌడ్, బట్ గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిక్నెస్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు సెటిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయాల్లో మీరు సెటిల్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనారోగ్యానికి ఆ కర్త కాదు. దేవుడు, గాడ్స్ హార్ట్ ఈజ్ టు హీల్ us. సో మనము కొన్ని వచనాలు ధ్యానం చేసాం కదా అండి. షల్ వీ జస్ట్ గో త్రూ ఆల్ ద వర్సెస్ అండ్ ప్రే. ఈ వారం మనమంతా కొన్ని వచనాలు మనము హీలింగ్ గురించి, హీలింగ్ దేవుని చిత్తము అని కొన్ని వచనాలు మనం ధ్యానం చేసాం కదా. వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ దోస్ వర్సెస్. సో షల్ వీ ఆల్ రిమెంబర్ దోస్ వర్సెస్. Those who are sick, if you are joining from hospital, if you are under treatment or waiting for the results or waiting for the scan report or going for a scan, whoever you are, if you are just at home taking medication, మీరు దయచేసి కొంచెం సేపు దేవుని యొక్క వాక్యం వినండి. As I speak, it's not my words. In the name of Jesus, I pray, Holy Spirit, God will impart that faith for your healing. He will impart that healing over you in the name of Jesus. యేసు నామములో నేను మాట్లాడుచూ ఉండగా నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మీ హృదయాలలో, మీ జీవితాలలో, మీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా అది యేసు నామములో, in the name of Jesus Christ, in the name of the living God, సజీవుడైన దేవుని నామములో, యేసయ్య నామములో ఆ యొక్క అనారోగ్యము తీసివేయబడునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్, ఐ డిక్లేర్ కంప్లీట్ హీలింగ్ ఓవర్ దోస్ హు ఆర్ లిజనింగ్, ఓవర్ దోస్ హు ఆర్ హియరింగ్ దిస్ వర్డ్. I pray let these words will not fall on the deaf ears in Jesus' name. Let every word that I speak today, Lord, let it be like a seed that is planted in their heart in Jesus' name. Hallelujah. You know, even as I'm praying, I see God's compassion flowing అండి. నేను ప్రార్థన చేస్తున్నానే కానీ దేవుని కంపాషన్ ఆయన హృదయంలో నుంచి మీ అందరినీ, మనందరినీ తాకుతుంది. సో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డౌన్ ఇన్ యువర్ స్పిరిట్, ఐ వాంట్ యూ టు రిసీవ్ గాడ్స్ కంఫర్ట్. దేవుని యొక్క కంఫర్ట్ రిసీవ్ చేసుకోండి, దేవుని స్ట్రెంగ్త్ రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. యాజ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, యాజ్ గాడ్ ఈస్ టచింగ్ యూ, forget about your circumstances, forget about the people who hurt you, forget about the backlogs that you have in Jesus' name. You know, God is accepting you as you are. మీరు ఉన్నట్లుగానే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. God is not asking
asking you to be perfect. దేవుడు మీరు పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హల్లెలూయా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డన్ మిస్టేక్స్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ imperfections, come as you are and receive. Hallelujah. ఆయన దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? ఆయన కృపా సింహాసనం దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? If you can't come to him, where will you go? Thank you, Father. He is your doctor, he is your physician. He is not only a physician, he himself is a healer. Thank you, Lord, for you are a high priest, Lord. You know what we are going through. And as I'm praying, Lord, I pray, Father, Lord, in the name of Jesus, ఎవరైతే నాయన ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు ప్రభా నాయన, Lord, in the name of Jesus, I pray, Lord, release your healing from the crown of their heads to the tip of their toes in the name of Jesus. Release your healing. I bind that sickness in Jesus' name, in the name of Jesus. Hallelujah. Lord, you said, I will restore your health. Oh, in Jesus' name I'm asking, restore. I speak restoration. I speak complete healing. Lord, healing ki addu vastunna pratidanni I bind and rebuke in the name of Jesus. యేసు నామములో. Thank you, Father. Thank you, Lord. తండ్రి, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన తాకి స్వస్థపరచమని నీకే ఎంతో వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నజరేయుడైన యేసు నామములో, Lord, I thank you for your presence here. Manifest your presence in Jesus' name we pray. Amen. See, Exodus chapter 15 verse 26. I'm first reminding the verses that we have meditated. మనము ధ్యానం చేసిన verses నేను జ్ఞాపకం చేస్తున్నాను. Exodus chapter 15 verse 26. If you diligently heed the voice of the Lord your God and do what is right in his sight, I will put none of the diseases on you which I have brought on Egyptians, for I am the Lord who heals you. Hallelujah. God is saying, if you will diligently listen to the voice of your God, hallelujah, if you listen carefully to the Lord your God and do what is right in his eyes, if you pay attention to his commands and keep all his decrees, I will not bring on you the diseases I brought on Egypt. మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులలో కలుగు చేసిన రోగం మీ మీదకి తీసుకొని రాను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. I declare divine health over each and every one in the name of Jesus, because the Lord is our healer. No matter చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ the Lord is our healer and he is Jehovah Rapha. Hallelujah. So in Jesus' name I want everyone to say, sickness has no power over me. అది ఎటువంటి సిక్నెస్ అయినా, God is not only today, he is not only blessing you with provisions, but he is also protecting us from every sickness. We are living in terrible times. కొంచెము ఎక్కడన్నా సరే లంప్ ఉన్నా ఏదున్నా, అమ్మో ఇది క్యాన్సర్ ఏమో, అమ్మో ఇది ఇంకా ఏ డిసీజ్ అని భయపడుతున్న దినాలు ఇవి, అవునా కదా? Yes or no? If you find a lump, if you find something, immediately the first thought, oh, maybe it's a cancer. People are so negatively gravitated on it. I want you to understand. I want you to walk in the power of God. Holy Spirit, God wants us to walk in the power. Walk in the power above sickness, above disease, above this poverty. Hallelujah. We are God's children. We are redeemed children. We are the royal priests. Hallelujah. I want you to understand. I want you to get that identity in Jesus' name. You have a royal identity. We have to walk above the patterns of this world, above the standards of this world. Hallelujah. ఈ లోకంలో జరుగుతున్న darkness కి above పైన మనం నడవాలి. So I pray in the name of Jesus, no sickness will ever have any power over us in the name of Jesus. ఎటువంటి అనారోగ్యానికి కూడా మన జీవితాల మీద, మన బాడీ మీద పవర్ ఉండడానికి వీల్లేదు. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, even these conditions also should not have power over us. And I declare complete healing in the name of Jesus. And I pray that everyone under the sound of my voice will walk in the supernatural power of God. Hallelujah. నేను చాలా కొంతమంది అంటారు నేను చాలా ఓల్డ్ అయిపోయాను. ఇప్పుడు ఈ కండిషన్కి డాక్టర్స్, మా ఏజ్ కదమ్మా, మీకు ఇలాగే ఉంటుంది. మే గాడ్ రిన్యూ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ జీసస్ నేమ్. మే గాడ్ ఈరోజు ఎవరైతే 50 yearsకే ఓల్డ్ అయిపోయాను అనుకున్నా, ఐ క్యాన్సిల్ దాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 50 years వచ్చేసింది కదా సిస్టర్, నాకు కళ్ళజోడు వచ్చేసింది, లేకపోతే నాకు అది వచ్చేసింది, లేకపోతే నాకు ఈ అనారోగ్యం వచ్చేసింది. ప్లీజ్ స్టాప్ దాట్. Stop prophesying negative over your future. In Jesus' name I pray. Your youth shall be renewed like eagles. Your youth shall be renewed like eagles in Jesus' name. In the name of Jesus. So, దానికి key ఏంటండి? If you carefully listen to my voice. If you diligently listen to my voice. ఒకటి key అండి. When you diligently listen to the voice of God, you will walk in the power of God.
The only key to elevation is obedience, submission. Hallelujah. దేవునికి సబ్మిట్ అవ్వకుండా మనం ఎలివేట్ అవ్వలేము. You have to lose some things to gain some things. Then the other day I heard someone saying, even heaven wants death. If you want to go to heaven, you have to die, right? You have to lose this life to have that eternal life. Hallelujah. Wow, it's so profound. Even if you want to go to heaven, you have to let go of this life. You have to lose this life to go to have a ఇటర్నల్ లైఫ్. సో ఏసై ఏం చేశాడంటే, మీరు పరలోకానికి రావాల్సిన లేదు, ఈ లోకంలోనే పరలోకం ఇస్తున్నాను, మీ పాత స్వభావానికి చనిపోండి అండ్ ఇటర్నల్ లైఫ్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ యూ. Hallelujah. To have some great things in your life, you have to let go of the cheap things. Thank you, Father. So what do we have to do? We have to walk in that obedience. We have to walk. If you listen carefully, if you listen diligently to the voice of God, and you shall be blessed in every area of your life. So Lord, in Jesus' name, hallelujah, because I listen and I obey, we walk in the obedience, and we walk in the obedience of Jesus Christ. అసలు గ్రేట్ ఒబీడియన్స్. ఆదాము తిరగబడ్డాడు, ఫస్ట్ యాడమ్ అండ్ ద సెకండ్ యాడమ్ అండ్ ద లాస్ట్ యాడమ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒబీడియన్స్లో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ యాడమ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ ఇన్ హిస్ ఒబీడియన్స్. సో లార్డ్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్, ఐ వాక్ ఇన్ ద డివైన్ హెల్త్, ఐ వాక్ ఇన్ డివైన్ పవర్. హల్లెలూయా, బికాస్ యూ ఆర్ మై హీలర్, యూ ఆర్ మై ప్రొవైడర్, యూ ఆర్ మై Jehovah Rapha. Sickness will not have any power over my body in Jesus' name. Sickness will not have any power over you in the name of Jesus. Sickness shall flee in Jesus' name. And I pray strength will arise in you. Strength will arise in you, and you are covered by the covenant. We are covered by the covenant in the name of Jesus. And next verse, Exodus 23:25. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. Exodus 23:25. So you shall serve the Lord your God, and he will bless your bread and your water, and I will take sickness away from the midst of you. Hallelujah. Number first one, listen to the word of God, obey to the word of God, and he is your Jehovah Rapha. He will not let the diseases of Egypt to fall on you. And number two, when you serve the Lord, worship the Lord, serving, not only serving in the church, but in your heart, when you worship God, దేవునిని ఆరాధించినప్పుడు, దేవునిని సర్వ్ చేసినప్పుడు, the blessing will be on your food, the blessing will be on your water, and he will take the sickness away from you, and there shall none shall be barren among you. మీలో ఎవ్వరు కూడా బ్యారన్గా ఉండరు. అండ్ దే విల్ నాట్ బి ఎనీ మిస్క్యారేజ్ అంటే నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అబార్ట్ అయిపోవటమే కాదండి. చాలాసార్లు దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ the women who have conceived, it is also for men who miscarry their visions, who miscarry their dreams. God gave you a beautiful vision, a powerful vision, but you miscarry because you don't pay attention to it. అవునా? బికాజ్ యూ మిస్ప్లేస్డ్ యువర్ ప్రయారిటీస్. మీ ప్రయారిటీస్ మీరు మిస్ప్లేస్ చేయడం వలన ఆ బ్యూటిఫుల్ దర్శనం, గాడ్ వాంట్స్ యూ టు బీ అ గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్. గాడ్ వాంట్స్ యూ టు బీ అ గ్రేట్ వరల్డ్ చేంజర్. అంత పవర్ దేవుడు మనిషికి ఇచ్చాడండి. అవునా? when God created Adam, he wanted him to be fruitful and multiply. He wanted him to be fruitful and multiply. There are some men who has amazing wisdom, but because of lack of obedience, they will never grow high. Because of lack of consistency, they will never. I have seen amazing businessmen, amazing men, not in our group only, outside. చాలా స్కిల్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. నువ్వు 2 years తర్వాత చూసినా 3 years తర్వాత చూసినా అక్కడే ఉంటారు. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉండదు, ఒబీడియన్స్ ఉండదు. హల్లెలూయా. Even if we lack all these skills and all, but if you have obedience, if you know how to seek the Lord, beautiful, you will grow high, you will be elevated. నేను 1 Samuel chapter 4, వాళ్ళు అడిగిన క్వశ్చన్, వాళ్ళు ఓడిపోయారు. they were lost, they lost the battle. The first question Israelites asked was, why have we lost? Why did the Lord allowed us to be defeated? ఎందుకు దేవుడు మమ్మల్ని డిఫీట్ చేయడానికి అలౌ చేశాడు? Why the Lord bring defeat on us today before the Philistines? Good question, correct question అడిగారు. మేము ఎందుకు ఓడిపోయాం? నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మిలిటరీ పవర్. దే నో ద పవర్ ఆఫ్ గాడ్. వాళ్ళకి తెలుసు దేవుని పవర్ ఏంటో. when they were few in number, God gave them victory. కొంతమందిగా ఉన్నప్పుడు దేవుని వాళ్ళకి విక్టరీ ఇచ్చాడు. బట్ ఈరోజు ఇంతమందిగా ఎందుకు ఓడిపోయాం? when we face defeat, we should examine ఎందుకు ఓడిపోయాం ఈ రోజున. why are we facing this? Is this because of lack of prayer?
Is this because of lack of obedience? Is this because lack of our consistency of our walk with God? Why? If okay, ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఈవెన్ వెన్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్ అన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ డిఫీట్ జరిగితే ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ అటాక్ అండ్ యూ కెన్ ఓవర్కమ్ దట్. అది డిమానిక్ అటాక్ అవ్వచ్చు, లేకపోతే అదర్ రీజన్స్ అవ్వచ్చు, మేబీ ఇట్స్ యువర్ బర్త్ పెయిన్స్ టు బి రిలీజ్డ్ ఇన్ టు ద ప్రాఫెసీ. బట్ దే ఆస్క్డ్ గుడ్ క్వశ్చన్, వై డిడ్ ద లార్డ్ bring defeat on us today? And they asked the right question, but they did not do the right thing. They brought the ark. They thought that instead of seeking God's heart, they brought the furniture, and God allowed the ark to be taken away. Because the Philistines said, oh, their Lord is powerful, their God is powerful, and their God came into the battlefield. Sometimes enemy understands God's power better than us. Kada? Hallelujah. The way to victory is through altar, surrendering yourself at the altar. మనల్ని మనం దేవుని బలిపీఠం దగ్గర సరెండర్ చేసుకున్నప్పుడు అద్భుతమైన దే సా ఎబినేజర్, దే హ్యాడ్ దిస్ ఎబినేజర్ మూమెంట్ ఆఫ్టర్ బిల్డింగ్ ద ఆల్టర్. బలిపీఠం కట్టిన తర్వాత ఎబినేజర్ మూమెంట్ వాళ్ళు చూశారండి. దేవుడు వారికి సహాయం చేశాడు. మన కుటుంబాలలో కూడా ఆ బలిపీఠం దగ్గర మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ప్రవ్వా నా చిత్తము కాదు నీ చిత్తము, లార్డ్ ఇట్స్ నాట్ మై విల్, ఇట్స్ యువర్ విల్, ఐ విల్ సర్వ్ యూ, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను సేవిస్తున్నాను ప్రవ్వా అని ఎప్పుడైతే మనల్ని మనం సరెండర్ చేసుకుంటామో, వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యువర్ ఫుడ్, ఐ విల్ బ్లెస్ యువర్ డ్రింక్, ఐ విల్ బ్లెస్ యువర్ వాటర్ ఆల్సో, అండ్ ఐ విల్ రిమూవ్ ఎవ్రీ సిక్నెస్ ఫ్రమ్ అమాంగ్ యూ. మీ మధ్యలో ఉన్న ప్రతి రోగాన్ని నేను తీసివేస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, hallelujah. And he blesses your provision, he will remove sickness from among you, and then he will not let miscarriage happen in your family. In Jesus name, మీ కుటుంబాలలో ఎటువంటి మిస్క్యారేజ్ జరగడానికి దేవుడు అనుమతించాడు. And you will be fruitful in every area of your life. Your business will not have any miscarriage. Hallelujah. Your vision will not have any miscarriage because you walk in obedience, because you choose to walk in obedience. And I pray that you will be fruitful in Jesus name. Yesu నామములో. So choose to obey, choose to walk in that obedience, choose to listen to the word of God diligently, choose to enjoy the word of God. యెహోవా ఆయన వాక్యం యందు దివారాత్రములు ధ్యానించువాడు, ఆయన ఆనందించేవాడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఎవరండి క్యాలెండర్లో చూసి ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు. దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యం యందు ఆనందించేవాడు, those who meditate the word of God, those who enjoy the word of God, those who delight in the word of God, they will be like tree that is planted by the waterside, and they will not wither, and they will be fruitful in all the seasons of their life. Hallelujah. అన్ని సమయాల్లో వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఉంటారు. So in Jesus' name, I declare blessing over everything that you eat in the name of Jesus. May your food, may your water be blessed and sanctified in the name of Jesus. And I pray that sickness will not stay in our home. Sickness will not stay in your body in Jesus' name. Sickness will not have any right in your families, in your life. In the name of Jesus. And I declare divine healing in Jesus' name. Hallelujah. As you serve the Lord, as you worship the Lord, hallelujah, there shall be divine healing in the name of Jesus. In the name of Jesus. Psalms 30 verse 2. Nina manam dhyanam chesam. I cried out to the Lord and he healed me. I cried out to God and I cried out to, oh Lord my God, I cried out to you and you have healed me. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నన్ను స్వస్థపరిచాడు. Hallelujah. You know, this verse is a powerful reminder that God is not far. దేవుడు మనకి దూరంగా లేడు. When we cry out to God, he hears us, he answers us. Hallelujah. Every affliction, every sickness shall be removed in the name of Jesus. When you cry out to the Lord, it is his mercy that will reach you. ఆయన కృప నిన్ను తాకుతుంది, ఆయన mercy నిన్ను తాకుతుంది. Hallelujah. There is healing in his grace, there is healing in the mercy of God. Hallelujah. అవునండి. he is not distant to your cries, he is not deaf to your cries, he will not close your ears to your prayers. నీ ప్రార్థనకు ఆయన చెవులు మూసుకోడు. there is no dustbin for your prayers in heaven in Jesus name. పరలోకంలో డస్ట్బిన్స్ లేవు నీ ప్రార్థన తీసుకొని దేవుడు అక్కడ పడేయడానికి. యేసు నామంలో in Jesus name, as you cry out to the Lord, his mercy will reach you in the name of Jesus. Every affliction, every sickness should bow down in the name of Jesus. Hallelujah. In that psalm we meditated, Psalms 30. మనం రాత్రి అంతా ఏడుపు వచ్చిన ఉదయం ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. Weeping may endure in the night, but joy comes in the morning. That means
What does it mean? Your story will not end in tears. Hallelujah. Your story will not end in that brokenness. In the name of Jesus. In the name of Jesus. Your story will not end in that problem. Joy comes in the morning. Hallelujah. God is rewriting your story. God is changing destinies. God is altering destinies. Prayer changes destinies. In the name of Jesus. మీరు ఎవరైనా స్టబర్న్ పీపుల్ కోసం ప్రార్థన చేస్తున్నారా? భయంకరంగా దుఃఖంలో ఉన్నారా? అసలు నా కొడుకు మారతాడా అన్న బాధలో ఉన్నారా? అసలు హోపే లేదా? యువర్ స్టోరీ, ఐఎమ్ టెలింగ్ యూ, స్టాండింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్, cry out to God, cry out to God, cry out to God. He is merciful. Hallelujah. He is rewriting the script if He has to rewrite, in Jesus' name. And I pray that your story will not end in that sickness. Your story will not end in that tears, in the name of Jesus. Joy comes in the morning. Hallelujah. Sometimes there is a fight between the dark kingdom and the light kingdom. Hallelujah. చీకటి రాజ్యానికి దేవుని రాజ్యానికి ఫైట్ ఉంటుంది. But the dark kingdom has been defeated. Light ఆన్ చేస్తే light will not negotiate with darkness. Light will not bargain with darkness. When the light comes, darkness should dispel, in Jesus' name. Light బతిమలాడదు చీకటిని. లైట్ ఆన్ చేస్తే చీకటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. Hallelujah. Joy penetrates into the darkness. Light penetrates into the darkness. So your story will not end in that tears. Joy comes in the morning. Deliverance comes. Deliverance is on its way. Joy is on its way. So I cried out to the Lord and He answered my prayer. He heard my prayer. Hallelujah. In the name of Jesus. In the name of Jesus, let the healing flow in every area of your life, in every cell, in the name of Jesus. Hallelujah. Hallelujah. 34:19 Psalms కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ ఆయన వాటన్నిటి నుంచి రక్షించాడు. Hallelujah. The afflictions of righteous are many, but He has delivered us from all. నీతిమంతునికి ఆపదలు రావు అని చెప్పలేదు దేవుడు, అనేకములు. ఇట్ మే కమ్ సో మెనీ అఫ్లిక్షన్స్, బట్ గాడ్ డెలివర్స్ us ఫ్రమ్ ఆల్ దోస్ అఫ్లిక్షన్స్. వావ్, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. హల్లెలూయా. In Jesus' name, in every trial, He is your deliverer. In every pit, He is your deliverer. You are not alone in that valley. You are not alone in that pit. God is your deliverer there. You are not alone in that fiery furnace. ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోతో నాలుగో వ్యక్తిగా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడమ్మా. ఈరోజు నీతో కూడా ఉన్నాడు. యు ఆర్ నాట్ అలోన్. రీకాలమాంద లేఫ్రలో రూష్కెరియాలమాందే రీకాలాంబ్రో రీకాలమోందే లేఫ్రలో. You are not alone, in the name of Jesus. Hallelujah. In every trial, Lord, I thank You that You are with me. I trust You, Lord. Hallelujah. You are my deliverer and I will not be shaken. నీవు నా డెలివరర్వి ప్రభువా, నేను కదలించబడను. Hallelujah. I may face affliction, but I am not alone. చెప్తారా? I want you to say with me. I may face affliction, but I am not alone, Lord. I may face problems, but I'm not alone. I thank You, Lord, that You are my deliverer, and I thank You, Lord, You are delivering me from every trap of the enemy. You are delivering me from every trap of the enemy. You are delivering me from this valley. You are delivering me from this problem, and I thank You, Lord. Even before you experience complete testimony, thank God. మీ టెస్టిమనీ అంతా ఎక్స్పీరియన్స్ చేయకముందే దేవుని స్తుతించండి. You can, Lord, I thank You, and you can do it later, but let me thank You, Lord. నువ్వు తర్వాత చేసుకో ప్రభా నీ ఆశ్చర్యకార్యం. నేనైతే ముందు నేను స్తుతిస్తాను ప్రభా. I will praise You. I will thank You, Lord. Hallelujah. You may face affliction. You may face trials. But God is your deliverer and you will not be shaken, in the name of Jesus. When God stands beside you, you will not be shaken. దేవుడే నీ పక్షానుంటే నీవు కదిలించబడవు. No matter what comes, you will overcome by the power of the Holy Spirit. నీ జీవితంలో ఏది వచ్చినా దేవుని యొక్క పవర్తో నీవు బయటకు వస్తావు. By the power of the Holy Spirit, you will come out of it. In the name of Jesus. Hallelujah. And Psalms 41 verse 3. కీర్తనలు 41:3. He will sustain you on the sick bed. He will strengthen him on the bed of his illness. He will sustain him on the sick bed. Hallelujah. Thank You, Father. Thank You, Lord. Even in the weakness, even in the deathbed, మీ చుట్టాలందరూ వదిలేసి వెళ్ళిపోయినా God will be there. నువ్వు ప్రేమించిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయిన రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించిన, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. యెహోవా వారిని ఆదరించే వాళ్ళే లేకపోయినా సరే ఆయన నీ దగ్గర ఉండి నిన్ను ఆదరించే దేవుడు. In every weakness, God will strengthen you. In every weakness, God will strengthen you. God will sustain you. Hallelujah. Healing flows into your body in Jesus' name. In the name of Jesus. I pray if you are ever in a hospital నుంచి జాయిన్ అవుతున్నారేమో,
లేకపోతే మేబీ ఇన్ your house you are on the sick bed right now. I pray in the name of Jesus, rise up and walk in the name of Jesus. Receive that strength and the power of the Holy Spirit in Jesus name. It is not my words. Receive the power of the Holy Spirit. Receive under the anointing I'm speaking. Receive భయంకరమైన అనారోగ్యం ఉందా, భయంకరమైన సిక్నెస్ ఉందా, రిసీవ్ దట్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. గెట్ అప్ అండ్ వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించునమ్మ. దేవుడు మిమ్మలను ఆదరించును గాక. దేవుడు మిమ్మలను ముట్టి లేపి స్వస్థపరచును గాక యేసు నామంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సామ్స్ 42:11, కీర్తనలు 42:11. నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు. వై ఆర్ యూ క్యాస్ట్ డౌన్ ఓ మై సోల్. ఐ సెడ్ దిస్ సామ్ ఈజ్ అ ఫైట్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫీలింగ్స్. ఫెయిత్కి ఫీలింగ్స్కి మధ్యలో డిస్కషన్ ఇది. సో ఫీలింగ్స్ చెప్తాడు, కృంగిపోతున్నాను అంటాడు, మళ్ళీ ఎందుకు కృంగిపోయామంటాడు. కీర్తనకారుడు కొరా కుమారులు రాసిన కీర్తన. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. మై హోప్ ఈజ్ నాట్ ఇన్ మై ఫీలింగ్స్, మై హోప్ ఈజ్ నాట్ ఇన్ మై సర్కమ్స్టాన్సెస్, మై హోప్ ఈజ్ ఇన్ గాడ్. My hope is not in the government. My hope is not in my job. My source is not my job. My hope is not in my boss. నా బాస్ ఏదో బోనస్ ఇచ్చేస్తాడని ఆయన మీద హోప్ పెట్టుకున్నారేమో. యువర్ హోప్ షుడ్ నాట్ బి ఆన్ పీపుల్, షుడ్ నాట్ బి ఆన్ సర్కమ్స్టాన్సెస్. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము. మై హోప్ ఈజ్ ఇన్ గాడ్ అండ్ ఐ విల్ ప్రైజ్ హిమ్ అండ్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. My help comes from the Lord in the name of Jesus. In the name of Jesus. Thank you, Lord. Thank you, Lord. Today, my dear brothers and sisters, as you choose to praise, hallelujah, as you choose to praise, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, may God lift you up. May God lift you up. Actually, I wanted to share something, but before that, I wanted to recap all the verses. So I will just read these blessings Sunday over all of you. Deuteronomy 28, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. Let us read these blessings. I declare these blessings over all of you in Jesus' name, in the name of Jesus. And if you faithfully obey the voice of the Lord your God, being careful to do all his commandments and that I command you today, the Lord your God will set you high above all nations of the earth. The Lord wants to set you high above all nations of the earth in the name of Jesus. This is God's will for you. It is not only to bless you, but to set you high, but to provide. It's not on దేవుడి బ్లెస్సింగ్స్ నీకు జస్ట్ ప్రొవిజన్కే కాదండి. God wants to set you high. Hallelujah. As you walk in that full obedience, దేవుని యొక్క obedience లోనికి నడిస్తే, I said this first only, right? The path to elevation is obedience. మన ఎలివేట్ అవ్వడానికి పాత్ ఏంటంటే ఇట్స్ ఒబీడియన్స్. హల్లెలూయా. సో ఇట్స్ అ పవర్ఫుల్ పిక్చర్. యాజ్ యూ వాక్ డెలిజెంట్లీ, యాజ్ యూ వాక్ కేర్ఫుల్లీ, he said he will set you high above all nations. I pray individually, I pray this over each and every one of you in Jesus' name. May God set you high in your office. May God set you high above the people of the world in the name of Jesus. As you walk diligently, as you walk carefully, as you follow the commands of the God of the Lord, hallelujah, I pray in Jesus' name you will be an overcomer. God will set you high in Jesus' name. God is not looking for perfect people, but God is looking for the person who is yielded, who walks in the obedience of God. దేవుడు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ కోసం చూడట్లేదు, దేవుడు ఈల్డ్ అయిన వాళ్ళ కోసం చూస్తున్నాడు, దేవుడు సరెండర్ అయిన వారి కోసం చూస్తున్నాడు. As you surrender, I declare this over you, over your children, over your family, over my family, over my children in this dark world. You shall be set high to receive and to walk in the power of God and to be a living testimony. మీరు దేవుని కోసం ఒక సజీవ సాక్షులుగా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ద వర్డ్ సెట్ యు హై అంటే ఏంటంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. హల్లెలూయా. ద వర్డ్ సెట్ యు హై అంటే ఏంటంటే, you will have influence, you will have promotion,
in the name of Jesus. Hallelujah. You will walk in that influence. You will walk in that honor. You will walk in that promotion in Jesus' name. Even if your children, మీ స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు అవ్వచ్చు, maybe they are going to school or college, I pray they will be elevated in the name of Jesus. Hallelujah. Oh, thank you, Father. I pray this over all my family members, all my LSM family members, in the name of Jesus. Hallelujah. Thank you, Father. My dear brothers and sisters, there are no shortcuts for elevation. There is no shortcut for honor. ఈ లోకము shortcuts offer చేయొచ్చు, but at the end that will bring shame. దేవునికి నిజమైన ఒబీడియన్స్తో మనం ఎలివేట్ అయితే, hallelujah, that will be wonderful, amazing. Hallelujah. When God elevate you, the foundation will be strong and you will not fall. దేవుడు నిన్ను ఎలివేట్ చేసినప్పుడు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇఫ్ యూ వాక్ ఇన్ దట్ కన్సిస్టెన్సీ, యూ విల్ నాట్ ఫాల్ టు ద గ్రౌండ్. You will not be shaken. Yeah, there are no shortcuts for honor, and it's only through obedience you will be elevated. I pray in Jesus' name that your me influence shall increase in the name of Jesus. May God bring you to that highest place in the name of Jesus. Hallelujah. Thank you, Lord. So let us examine, am I walking in that obedience? Am I walking in that obedience? So when you walk in that obedience, these are the blessings. I want you to note down these blessings. Third verse, blessed shall you be in the city, and blessed shall you be in the field. Blessed shall you be in the city, and blessed, I am blessed wherever I go, whether in the city or in the countryside. Hallelujah. Whether you are in the city or in the countryside, you shall be blessed. In your college, you shall be blessed. In your school, you shall be blessed. In your business, you shall be blessed. In your house, you shall be blessed. Sister, నేను ఏం బిజినెస్ చేయట్లా, I'm just a homemaker అంటున్నారా? అమ్మ, you are wonderful. People are working with machines. You are working with human lives. That's the greatest calling. Homemaker, ఇంట్లో నేను జస్ట్ పని చేసుకుంటున్నాను, నాకు ఏ జాబు లేదు, ఏమీ లేదు అనుకుంటున్నారా? You are blessed. నీ ఏది పట్టుకుంటే, నువ్వు చపాతీ చేసినా అది తిని వాళ్ళందరూ బ్లెస్ అవుతారు. మీకు ఒక విషయం తెలుసా అండి, నేను ఎప్పుడు ఈ ప్రేయర్ చేస్తాను, లార్డ్ బ్లెస్ ఎవ్రీ వన్ హూ ఈస్ కనెక్టెడ్ టు మీ. నాకు కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఆశీర్వదించు ప్రభా. జెన్యున్గా నిజంగా, అంటే హిపోక్రసీతో కాదు, జెన్యున్గా కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఆశీర్వదించండి. రీసెంట్గా సంబడి వాజ్ సేయింగ్ దే గాట్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ అన్నారు. సిస్టర్, ఐ కెన్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ కనెక్షన్ అన్నారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. హ్యూజ్ బ్లెస్సింగ్. Your blessing is not limited to the geographical location. అమెరికాలో ఉన్నంత మాత్రాన ఆశీర్వదింపబడిపోతున్నాం అనుకోవద్దు. ఏదో పల్లెటూరులో ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం లేదు అని అనుకోవద్దు. Your blessing is not limited to geographical location. Your blessing is in the presence of God. ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నా దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే ఖచ్చితంగా నువ్వేది పట్టుకుంటే అది దీవెన. నీ పొలాలు ఆశీర్వదింపబడతాయి. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నా అది బ్లెస్సింగే. అమెరికాలో ఉన్న, వైట్ హౌస్లో ఉన్న దేవుని సన్నిధిలో లేకపోతే ఇట్ విల్ నెవర్ బీ అ బ్లెస్సింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ దట్ విల్ బ్లెస్ us. It is the presence of God that will bless us, and the place will not limit God's blessing in Jesus' name. I'm repeating again. The place will not repeat God's blessing. The place will not stop God's blessing in your life. And the place will not give blessing. It is God's presence that will bring blessing into your life in the name of Jesus. Hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. So that I declare in Jesus' name, every family under the sound of my voice is surrounded by the blessings of God. ప్రతి ఒక్క ఫ్యామిలీ యేసు నామంలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కి సరౌండ్ అయి ఉన్నాయి. No matter where you live, no matter where you walk, I pray in Jesus' name that His presence is our portion. His blessings are our portion in Jesus' name. Hallelujah. Thank you, Father, Lord. Thank you, Lord. God is your source at every place. America or Anakapalli, God is our source. America or Africa, God is our source in Jesus' name. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. And the second verse, blessed shall be the fruit of your womb. Oh, hallelujah. And the fruit of your ground, and the fruit of your cattle, the increase of your herds, and the young of your flock. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, నీ మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకలు, నీ మందలు దీవింపబడునుగాక. యేసు నామంలో. Hallelujah. Lord, I speak blessing over my children, over my work, over my business. Everything shall flourish under the blessing of the Lord.
Everything shall flourish under the blessing of the Lord. I tell you something. తప్పిపోయిన కుమారుడు, the prodigal son, took all the money and went, and he came back broke because he went without the blessing of the father. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాడు, కానీ విరిగి నలిగిపోయిన పరిస్థితిలో ఇంటికి వచ్చాడు. యాకోబు ఆస్తి ఏం తీసుకెళ్ళలేదు, కానీ తండ్రి ఆశీర్వాదంతో వెళ్ళాడు, సమృద్ధిగా తిరిగి వచ్చాడు. హల్లెలూయా. దట్స్ వాట్ బ్లెస్సింగ్ డస్. ఇట్స్ a big difference అండి. Are you all with me? The prodigal son went away with the money, but without the blessing, he was broke. But Joseph in the Old Testament, he went with the blessing, not with the property, not with the assets. And God appeared and said, I will not leave you until I fulfill everything that I spoke about you. So what do we want? We want blessing. Blessing. The blessing of the Lord make you rich, and he will not add sorrow to it. Even if sorrow comes, he will take care. Your story will not end in sorrow. So, Lord, bless me. Your obedience will let you walk in the blessing. నీ ఒబీడియన్స్ నిన్ను బ్లెస్సింగ్లో నడిచేటట్లుగా చేస్తుంది. బ్లెస్సింగ్. Blessing of the natural earthly father, blessing of the spiritual father, blessing of God is very important in our life. Hallelujah. May you walk in the blessing. Your children shall be blessed. You shall be blessed. Hallelujah. In the name of Jesus, your work shall be blessed in Jesus' name. Everything that pertains to you will flourish under the blessing of God in Jesus' name. I pray that you will walk, and your children's children, you will walk in the generational blessing. And I pray every generational curse shall be cancelled in the name of Jesus. Everything that is connected to me shall be blessed. Will you pray that? Everything that is connected to me genuinely shall be blessed in Jesus' name. Hallelujah. May the blessing of God impact you so that you will impact others for the kingdom of God. May the blessing of the Lord impact you, and you shall impact in the name of Jesus. And I pray everyone who is sowing into Lifespring Ministries shall be blessed abundantly in Jesus' name. ఎవరైతే ఎల్ఎస్ఎంలో సో చేస్తున్నారో మీ ఆఫరింగ్స్, tithes, I pray, may your basket overflow, may your bank account overflow in Jesus' name. And next verse, blessed shall be your basket and your kneading bowl. Blessed shall you be when you come in, and blessed shall you be when you go out. This is so beautiful, and your daily provision shall be blessed, and you will not lack anything in Jesus' name. Sister, నాకు అంత ఎక్కువ శాలరీ రావట్లేదు, అమ్మ నీకు ఆశీర్వాదం ఉంది. నువ్వు తినే ఆహారము ఆశీర్వదింపబడింది. నీకు హాస్పిటల్కి వెళ్ళ అవసరం లేకుండా నువ్వు తినే ఆహారమే నీకు స్ట్రెంగ్త్, మెడిసిన్. సప్లిమెంట్స్ కూడా వాడనవసరం లేదు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ సప్లిమెంట్స్, ప్లీజ్ టేక్, బట్ God's word, your God will bless your food, and it will be amazing blessing to you. Hallelujah, hallelujah, hallelujah. I pray that your kitchen will not be empty. I pray that your kitchen will overflow with good things in Jesus' name. మీ ధనము మీ యొక్క ధాన్యాగారం అంటారు కదా, మీ డబ్బాలు, మీరు పెట్టిన ఫ్లవర్స్, సీరియల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పురుగులు పట్టకుండా దేవుడు ఆశీర్వదించును గాక యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కదా. అది పురుగులు పట్టకపోయినా అది ఆశీర్వాదమే. ఇట్స్ అ బ్లెస్సింగ్. చాలామంది డబ్బా కొని వాడకుండా ఉంటే పురుగులు పట్టినాయి అని పడేస్తుంటారు. But that shall be blessed in the name of Jesus. Watch my words. God shall fill your house with plenty in the name of Jesus. మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. God shall fill your house with plenty, and it will not be empty in Jesus' name. All your needs shall be met by God's abundance in the name of Jesus. Hallelujah. Hallelujah. Thank you, Father Lord. Thank you, Lord. Thank you, Lord. Blessed when you come in, when you go out. Divine protection as you move in Jesus' name. Divine protection. No accidents, no incidents. Divine protection in the name of Jesus. In the name of Jesus. Hallelujah. Your movement will be protected. As you go out for work, as you come in, I pray that you will walk under the God's protection, under God's direction in Jesus' name. The Lord will cause your enemies who rise against you to be defeated before you. They shall come out against you one way, and they shall flee in 7 ways. Hallelujah. He did not say enemies will not come. Blessing attracts enemies. Telsa? Blessing at enemies attract చేస్తుంది. Blessing attracts enemies. కొన్నిసార్లు మీ రిలేటివ్స్లోనే ఉంటారు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పిరిట్ బిహైండ్ దెమ్. ఒక దారిలో వచ్చి 7 దారిలో వెళ్ళిపోతారంట వెనక్కి. Enemy will come, but he will go back in 7 ways. God will put that fear
in them in Jesus name. హిపోక్రిటికల్గా పైన వా బ్లెస్ అయ్యారా చాలా సంతోషంగా ఉంది అని వెనకాల వెనకాల బిట్టర్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మే గాడ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. సో ఎనిమీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ అగైన్స్ట్ యూ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ మీద పడు నీ శత్రువులు వారి యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుంచి పారిపోవుదురు. ఎనిమీ షాల్ ఫ్లీ ఇన్ జీసస్ నేమ్. ఎనిమీ గాడ్ విల్ స్కాటర్ యువర్ ఎనిమీస్ బై హిస్ హ్యాండ్. నీ దేవుని హస్తముతో నీ వెనకాలన్న శత్రువులను దేవుడు స్కాటర్ చేయునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవ్రీ విచ్ క్రాఫ్ట్ అటాక్ దట్ ఈస్ అటాక్డ్ అగెయిన్స్ట్ యూ, ఎవ్రీ స్ట్రాటజీ, ఎవ్రీ ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ will not prosper in Jesus' name, and I cancel in the name of Jesus, because the Lord will fight for you. You have the blessing of the Lord, and the Lord will fight for you, and you shall not be moved. Hallelujah. Hallelujah. What do you say? God's covenant, there is divine defense in the covenant of God. Divine defense. God will defend you. God will protect you. God will cover you in the name of Jesus. Hallelujah. Rika lamandale frolorush keria lamandale kere barolamande. And then 8th verse. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును ఆయన నిన్ను ఆశీర్వదించును. The Lord will command the blessing on you in your barns and in your and all that you undertake, and he will bless you in the land that the Lord your God is giving you. The Lord, hallelujah, beautiful. He will bless you. He will bless you in the land that the Lord is giving you. He will bless you. యెహోవా నిన్ను ఆశీర్వదించును. The Lord will command the blessing. The Lord, I pray in Jesus' name, the Lord will command the blessing. May the Lord command the blessing on your business, on your storehouse, on your work, in the name of Jesus. I pray that you command your blessing on Lifespring Ministries in Jesus' name. I pray for all the businessmen in LSM. I pray that God will command his blessing upon you. I pray the Lord will command his blessing upon all those who are working your jobs in Jesus' name, your office in the name of Jesus. Hallelujah. The Lord commands blessing upon every individual in the name of Jesus. Hallelujah. Everything that you touch shall prosper in Jesus' name, because God's command is there. God's command of blessing is there in Jesus' name. Every negative word that he has spoken of you shall be cancelled in Jesus' name. Hallelujah. You know, God will suggest blessing and God will command blessing and if he command, then your situation should obey in the name of Jesus. Every plan of the enemy shall be cancelled in Jesus' name. And I pray for divine increase. Divine increase, divine provision, divine protection, divine defense, divine increase in Jesus' name. All these are blessings. And the Lord will establish you as holy people to himself if you keep the commandments of the Lord your God and walk in his ways. If you walk in the ways of God, you shall be established as God's holy people in the name of Jesus. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేయించినట్లు తనకు ప్రతిష్ఠితమైన జనముగా. బ్లెస్సింగ్ రాగానే మర్చిపోతారా అండి దేవుణ్ణి? బీ కేర్ఫుల్. కామన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయో అవి ఓపెన్ చేస్తే కర్సెస్ కూడా అలాగే వస్తాయి. సో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మర్చిపోవద్దు దేవుణ్ణి. Walk in those blessings, and even when you walk in the fear of the Lord, when you walk in that obedience, hallelujah, you will live in that true blessing. You will walk in the promised land. Hallelujah. So you will be set apart from the world. You will be set apart from the world. Hallelujah. You will walk in that elevation. ఉన్నత స్థానంలో మీరు నడుస్తారు. అండ్ 10th verse. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుచుండట చూచి నీకు భయపడుదురు. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇది. నీ 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 పొజిషన్ చూసి భయపడరు, నీ స్టేటస్ చూసి భయపడరు. నీవు యెహోవా నామమున పిలువబడుట చూచి నీవు దేవుని బిడ్డవని నీకు భయపడతారండి. బికాజ్ యూ క్యారీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, బికాజ్ యూ క్యారీ ద అథారిటీ ఆఫ్ ద లార్డ్, పీపుల్ విల్ బీ అఫ్రేడ్ ఆఫ్ యూ. బికాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద టెస్టిమనీ. కొంతమంది టెస్టిమనీ చెప్పడానికి భయపడతారు. నీవు సాక్ష్యం చెప్పి దేవుని సాక్షిగా నువ్వు ఉన్నందుకు నిన్ను చూసి జనులు భయపడతారు. హల్లెలూయా. Because you carry the name of the Lord, because you carry the name of the Lord, you will walk in that authority, you will walk in that obedience, you will walk in that greatness in Jesus' name. In Jesus' name. God's blessings
will give you divine distinction. Divine distinction. You will be distinguished from the people of the world, and you will be separated. నువ్వు ఈ లోకం ప్రజలకు నీకు తేడా ఉంటుంది. తేడా చూపించి దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు ఇన్ గ్రాండ్ స్టైల్. డివైన్ డిస్టింక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విజిబుల్ డిస్టింక్షన్. అందుకనే బీ బోల్డ్ ఈవెన్ టు షేర్ టెస్టిమనీ. మీ టెస్టిమనీ చెప్పడానికి కూడా ధైర్యంగా ఉండండి. అమ్మో దేవుడు ఆ జీవితంలో కార్యం చేశాడని నేను చూసి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి, యెహోవా నీకు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసి, నీ సాక్ష్యమును చూసి భయపడతారు. అమ్మ, ఆమె జీవితంలో దేవుడు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆమెతో జాగ్రత్తగా ఉండాలి. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. And the Lord will grant you plenty, and the Lord will make you abound in prosperity, in the fruit of your womb, and in the fruit of your livestock, and in the fruit of your ground within the land that the Lord swore to your fathers to give you. And the Lord will open to you his good treasury, the heavens, to give rain to your land in the season, and to bless all the work of your hands. And you shall lend to many nations, but you shall not borrow. Powerful verses. God will bless you with abundance, with prosperity, blessings, generational blessings. నిన్నే కాదు, నీ కుమారులు కుమారులు కుమారులను దేవుడు దీవించును గాక. అబండెంట్ బ్లెస్సింగ్స్, జనరేషనల్ బ్లెస్సింగ్స్. బికాస్ ఆయన ఏమన్నాడు ఇక్కడ, and the Lord will make you abound in prosperity, and the fruit of your womb, and in the fruit of your livestock, and in the fruit of your ground within the land that the Lord swore to your forefathers. టు యువర్ ఫోర్ ఫాదర్స్. నీ పితరులకు ఇచ్చిన దీవెనలు నీకు ఇస్తానన్నాడు కదా దేవుడు. అంటే జనరేషనల్ బ్లెస్సింగ్స్ కదా. సో మా ఫోర్ ఫాదర్స్కి ఏమీ లేదు ప్రభా, వాళ్ళ అన్యుల ప్రభా అని అనుకోవచ్చు. మీ స్పిరిచువల్ ఫాదర్స్కి ఉన్న బ్లెస్సింగ్స్ దేవుడు మీకు దయచేయండి గాక యేసు నామంలో. అండ్ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో అబ్రహాము దీవెనలన్నీ మనయే. అబ్రహాం సంతానం ఎంత ఆశీర్వదింపబడిందండి. అండ్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద అబ్రహామిక్ బ్లెస్సింగ్స్ ఆర్ అవర్స్. అండ్ ఐ ప్రే Deuteronomy 28 blessings are these are the Abrahamic blessings. ఇది అబ్రహాం, మన తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు. సో యేసుక్రీస్తులో ఇవన్నీ మనవే. ఇన్ క్రైస్ట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్, వాట్ ఎవర్ ద లార్డ్ స్పోక్ టు అవర్ ఫోర్ ఫాదర్స్, అవర్ స్పిరిచువల్ ఫోర్ ఫాదర్స్, ఇన్ క్రైస్ట్ దే ఆర్ అవర్స్. అండ్ ఇన్ జీసస్ నేమ్ we live in that heaven's economy in Jesus name. Hallelujah. And we receive Abrahamic blessings in Jesus name. Hallelujah. And these blessings are not only to me but to my children as well. These blessings are not only to you but to your children as well, in the name of Jesus. In the name of Jesus. Hallelujah. And the Lord will open the windows of heaven, heaven's treasury. Aina dhanagaramu. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయి కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేకులకు అప్పిచెదవు కానీ అప్పు తీసుకొనవు. God will open the heaven storehouse over your head and give rain in its season. తగిన కాలంలో వర్షం, అనవసరమైన టైంలో వర్షం వస్తే అది మేలు కంటే కీడే జరుగుతుంది. కాబట్టి తగిన కాలంలో వర్షం. ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ దట్ యూ విల్ ఆపరేట్ ఇన్ కింగ్డమ్ ప్రొవిజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ ప్రే దట్ యూ విల్ ఆపరేట్ ఇన్ కింగ్డమ్ ఎకానమీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ విల్ నెవర్ బారో ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరి దగ్గర నీవు అప్పు తీసుకోకుండా ఉండే అంతగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. I pray that you will lend, but you will not borrow. This is the blessing of the Lord, my dear brothers and sisters. Are you blessed? Are you blessed? నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆశీర్వదింపబడుతున్నారా? I pray that you will not take any loan from anyone, but you will lend. You will not borrow, but you will lend in the name of Jesus. Hallelujah. Hallelujah. Because you will have more than enough. అది యెహోవా నిన్ను ఆశీర్వదించాడని నీ రిలేటివ్స్కి అందరికీ తెలిసేటటువంటి విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. రెయిన్ అంటే ఇట్స్ అబండెన్స్, ఇట్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఫ్రూట్ఫుల్నెస్, టైమింగ్, కరెక్ట్ టైంలో దేవుడు నీకు ఫ్రూట్ఫుల్నెస్ దయచేస్తాడు. సో డోంట్ థింక్ దట్ యు ఆర్ గెటింగ్ డిలేడ్. పరిస్థితులు డిలే అవుతున్నాయి అనుకోవద్దు. నీ తలపైన దేవుని హస్తం ఉంటే రైట్ టైంలో నీ జీవితంలో జరుగుతుంది. రైట్ టైంలో దేవుడు వర్షం ఇస్తాడు. Hallelujah. You will walk in the supernatural provision, but you will not walk in that struggles లో నడవవు, supernatural provision లో నడుస్తావు. అన్యుల దేవతలను నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలో కానీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు.
And the Lord will make you the head and not the tail, and you shall only go up, not go down, if you obey to the commandments of the Lord your God, which I command you today, being careful to do them. Wow. నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలోను కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకము, వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని విని వాటిని అనుసరించిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవిగా ఉందువు గాని క్రిందవాడవిగా ఉండవు. హల్లెలూయా. I told you the key to walk in that elevation, the key to be the head but not the tail, is to walk in the obedience. You will be the head but not the tail. You will not be beneath. God will give you wisdom. God will give you leadership. Business, those who are doing business, చాలా మంది రాంగ్ పార్ట్నర్షిప్స్ తీసుకొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్యుల దేవతలు, అన్యుల సాంప్రదాయాలు, నేను ఓపెన్గా చెప్తున్నాను, దేవునికి ఇవ్వవలసిన స్థానము అన్యులతో మీరు టైఅప్ అయిపోయి వారి ముఖమాటం కోసం మీరు అన్యుల సాంప్రదాయాలు మీరు తీసుకొని వచ్చి ఫస్ట్లో డబ్బులు వచ్చినట్లుగానే ఉంటాయి, కానీ డబ్బులన్నీ పోయిన తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటా దేవుని దగ్గరికి రావడం, అనవసరమైన కష్టాలు తెచ్చుకోకండి. బీ కేర్ఫుల్ విత్ హూమ్ యువర్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్నాం మనం, కానీ దేవునికి వ్యతిరేకమైన పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళొద్దు. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా క్లియర్గా ఉంది. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో దేని విషయంలోను కుడికి కానీ ఎడమకు కానీ తొలగక, అన్యుల దేవతలను అనుసరింపక, వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, ఆ సాంప్రదాయాలవన్నీ పాటించక అనుసరించి నడుచుకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపబడవు. నీవు పైవాడవుగానే ఉందువు గాని క్రిందవాడవుగా ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. And if you do not turn aside from any of the words that I command you today, to the right hand or to the left, to go after other gods to serve them, then you shall be the head but not the tail, in the name of Jesus. In the name of Jesus. Hallelujah. It is the key to walk in the continued blessing, is to resist the temptation. To resist the temptation. Key. చాలా మంది మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తాం, జాబ్ వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకో, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ ఇవ్వం, సమయం లేదంట. కొంతమంది జాబ్నే దేవుడిగా చేసేసుకుంటారు, బిజినెస్ని దేవుడిగా చేసుకుంటారు. ఆ టైం లేదు సిస్టర్, ఇప్పుడు బిజినెస్ ఫుల్ మీటింగ్స్, జాబ్ మీటింగ్స్, అసలు ఏంటో దేవుడే మీరు మన దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నట్లు బిల్డప్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మొత్తం పోతుంది. డోంట్ డ్రిఫ్ట్ యువర్ సెల్ఫ్ అవే. మన చేతులారా బ్లెస్సింగ్స్ పోగొట్టుకోవద్దు. డోంట్ డ్రిఫ్ట్ యువర్ సెల్ఫ్ అవే. హల్లెలూయా. రెసిస్ట్ ఎవ్రీ టెంప్టేషన్. ప్రయారిటైజ్ గాడ్. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవునికి ఇద్దాం. Prioritize God. Don't even make your business as your God. Don't even make your job as your God. Give God his priority and walk in the blessing. This is the key to walk in the continuous blessing. Continuous blessing lo ravalante there are certain principles. Give God's time to God. Give God's tithe to God. Devaniki ivalsina tithe ivadam maneyaddu. That is the key to blessings. It will unlock heavens over you. Manam darshima bhagam ichinapudu మీ పైన ఉన్న heaven unlock చేసుకుంటున్నారు. These are the principles. Tithing అస్సలు మర్చిపోకూడదు. గివ్ గాడ్స్ టైత్ టు గాడ్. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, సేవింపవలను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో. గివ్ యువర్ టైమ్ టు గాడ్. సర్వ్ గాడ్. దేవుణ్ణి సర్వ్ చేసినప్పుడు దిస్ ఈస్ ద కీ టు వాక్ ఇన్ ద టు వాక్ ఇన్ ద కంటిన్యూర్ బ్లెస్సింగ్స్ అండ్ రెసిస్ట్ ద డెవిల్, రెసిస్ట్ ద టెంప్టేషన్, రెసిస్ట్ ద డ్రిఫ్ట్, and you will walk in that blessings. Hallelujah. 15th verse. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల, వినకపోతే శాపాలు వస్తాయంట. ఆ శాపాలు నేను చదవను. ఇక్కడి నుంచి చూడండి 60 verses వరకు శాపాలు ఉన్నాయి. ఓ మై గాడ్. ఒకసారి చదవండి, అవన్నీ మీకు చదివితే ఎటువంటి శాపం నుంచి దేవుడు మనల్ని రిడీమ్ చేశాడో అర్థమవుతుంది. యు రీడ్ ఆల్ ద కర్సెస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ హియర్.
ఇఫ్ యూ రీడ్ ఆల్ ద కర్సెస్ యూ విల్ థ్యాంక్ గాడ్ లార్డ్ థ్యాంక్ యూ, నన్ను ఇటువంటి శాపాలు నా కుటుంబం మీదకి రాకుండా నువ్వు రిడీమ్ చేసావు ప్రవ్వా, నీకు వందనాలను దేవుని స్తుతిస్తారు. ఏ సిమ్టమ్స్ అయినా కనపడితే ఇది కర్స్, ఐ క్యాన్సిల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పే ఆ డివైన్ డిజర్న్మెంట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి చదవండి టైం తీసుకొని. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ స్పీక్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఓవర్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో హల్లెలూయా. Do you choose to walk in these blessings? Yes, sister, I choose to walk in these blessings. అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్తారు. I'll pray over you. Father, in the name of Jesus, I pray for everyone under the sound of my voice. I pray in Jesus' name, give the heart of obedience. ఈ బ్లెస్సింగ్స్కి కీ ఏంటి? విధేయత. కాబట్టి ఆ విధేయత కలిగిన హృదయం మాకు దయచేయి ప్రభా. Give the heart of obedience so that, Lord, remove every distraction, remove every hidden sin, remove every temptation from us so that we will walk in the obedience. Remove every wrong influences over our life, remove every wrong influences over our children in Jesus' name. And I pray that each and every one of us will walk in that divine obedience in the name of Jesus. Yesu naamlo, Lord, I pray all these blessings shall come upon each and every one of us in Jesus' name, in every area, spiritual life, in their financial, in their relations, in every area of their life. Lord, I pray these blessings will overflow in the name of Jesus. And Lord, we receive every promise by faith, and I declare in the name of Jesus that their life will never be the same. I pray, Lifespring Ministries, your life will never be the same, and I pray that you will walk in the provision, in the abundant favor of God, and you shall be the head but not the tail. You shall walk above and not beneath. I pray in Jesus' name, Lord, Tante prati okkaru, everyone shall be a living testimony for your glory. Lord, bless LSM, extend our territories, bless each and everyone. We give you glory and honor in Jesus' name I pray. Amen, amen, amen.